మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వర్ణ దంపతులు సోమవారం సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. తమ పెళ్లి రోజు సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ పండితులు ఎమ్మెల్యే దంపతులను వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా పలువురు ఎమ్మెల్యే దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. వెస్ట్ మారేడుపల్లిలోని నివాసంలో మారేడుపల్లిలో గల సుబ్రహ్మణ్య స్వామి ఆలయ పండితులు ఎమ్మెల్యే దంపతులకు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పూజలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అత్తిలి మల్లికార్జున్ గౌడ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, కిషోర్, ఆంజనేయులు, ఆకుల హరికృష్ణ, నాగులు, మహేష్, మహేందర్, అరుణ్ భట్, ఓదుల సత్యనారాయణ, జగదీష్ ప్రసాద్ వర్మ, దుబాయ్ శ్రీను, లావణ్య తదితరులు ఉన్నారు. కామకామయమక్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు భూయో విశ్వరణాశాస్త్రే దివ్యం భామాశాస్త్రే విశ్వంశయమాశాస్త్రే ఇహనే రగతే దేవో దేవేభ్యో వదే వయమధ్యే పంచవీతం చ ఉమేజలో గిరావాసమారో నేడు కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వార్డు 3 బాలంరాయిలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్లో సునీత మహేందర్ రెడ్డి గారిని మరియు కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన వెంటనే అభివృద్ధిలో ముందంజలో ఉంచి ఎల్లవేళలా ప్రజల మధ్యలో ఉండి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సమస్య గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మంచినీటి సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చూస్తూనే ఉన్నా అలా రికార్డ్ అవుతుంటుంది కానీ దాంట్లో అమ్మ కూడా మరి ఎందుకు మన సీరియల్ నెంబర్ 3 అమ్మ అమ్మ కాంగ్రెస్ కోట్ దీజిए మనం ఇక్కడ అన్ని పనులన్నీ మంచిగా చేద్దాం. మన మోరీ అంతా చాలా ఇది ఉంది కదా. क्या हो गया बहुत बहुत शुक्रिया
పట్టుకో అది క్యాండిడేట్ వచ్చిన అన్న ఇట్లా తిరుగు ఇప్పుడు వస్తే వీళ్ళంతా కూర్చుంటారు. చాలా మందికి ఓటు పోయినప్పుడు అనుభవం ఉన్నా కూడా కన్ఫ్యూజన్